తెలంగాణ ఎంసెట్ 2 ర్యాంకులపై కొందరు పేరెంట్స్ లేవనెత్తిన అనుమానాలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో ప్రభుత్వం సిఐడి విచారణకు ముందుకొచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారం మొదలైనప్పటి నుంచి ఆరోగ్య శాఖ మంత్రి మినహా ఎవ్వరూ నోరు విప్పకపోవడానికి కారణం ఏమిటి? తెలంగాణలో ఎంసెట్ రెండో విడత ప్రవేశ పరీక్షలో వెల్లడించిన ర్యాంకులపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. దానిపై జేఎన్టీయూలో కూడా ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వెల్లువెత్తిన అనుమానాలతో ఆ వ్యవహారంపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సిఐడి ఎంసెట్ 2 పై ప్రాథమిక విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆరోగ్య శాఖ మంత్రి మినహా ఏ ఒక్కరూ మాట్లాడేందుకు ముందుకు రాలేదు. ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి కూడా ఈ ఉదంతంపై అంతో ఇంతో స్పందించారు. అయితే ఇటు ఉన్నత విద్యామండలి చైర్మన్ తో పాటు ఎంసెట్ 2 కన్వీనర్ కూడా మాట్లాడేందుకు సిద్ధపడలేదు. మంత్రి లక్ష్మారెడ్డి ఈ వ్యవహారానికి సంబంధించి ఏ ఒక్కరూ మీడియాతో మాట్లాడవద్దని, అవసరమైతే నేనే స్పందిస్తానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వేల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని ప్రభుత్వం భావించినట్టు కనిపిస్తోంది. అందుకే మంత్రి లక్ష్మారెడ్డి సూచనలు అధికారులు ఖచ్చితంగా పాటిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యవహారంలో వీలైనంత వరకు మీడియాకు దూరంగా ఉండటంతో పాటు ఎంసెట్ 2 కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదంట. ఆ క్రమంలో సిఐడి ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత మంత్రి లక్ష్మారెడ్డి అధికారికంగా వివరాలు అందజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సిఐడి నివేదిక వస్తే నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందంటున్నారు. ఏదైతేనే ఎంసెట్ రాసిన విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది ఇప్పుడు.